హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. ఇది కూడా గృహ నిర్మాణ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. దాంట్లో పర్మనెంట్ గ్రూప్ సి టైప్ పొజిషన్స్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తారో. కాబట్టి నేను మీ ముందుకైతే ఈ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను. క్లియర్గా నోటిఫికేషన్ అండ్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా అప్లై చేయాలి అన్నీ క్లియర్గా ఈ వీడియోలో కనుక చూసేద్దాము. ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మీకు చాలా వరకు నోటిఫికేషన్స్ తెలీదు. మనం ఎన్నెన్నో ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాము. మనకి యూస్ఫుల్ అయ్యే ఎడ్యుకేషన్ ఛానల్స్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళని కూడా సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, చాలా నోటిఫికేషన్స్ మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి. లాస్ట్ డేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి కంపల్సరీగా మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ప్లీజ్, నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని అయితే చూడండి. మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా రకాల పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ యూస్ఫుల్ అయితే అవుతాయి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కిందికి ఇలా వచ్చినట్లయితే చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ సి పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే వెంటనే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాము. ఇవి కూడా యూస్ఫుల్ అయితే అవుతాయి. వీటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ చూడండి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి ఒక పొజిషన్ అయితే ఉంది. ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, లెవెల్ 7 శాలరీ పే చేస్తారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి అయితే వచ్చేసి 3 వేకెన్సీస్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అయితే ఉంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్, లెవెల్ 4 శాలరీ అయితే ఇస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే 2 అయితే ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్, లెవెల్ 1 శాలరీ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇది చూడండి, నేషనల్ క్యాపిటల్ రీజియనల్ ప్లానింగ్ బోర్డ్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫాలోయింగ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ప్లానింగ్ బోర్డు ఇది హౌసింగ్ అర్బన్ అఫైర్స్ కింద అయితే వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఆర్గనైజేషన్. ఫ్రెండ్స్, దీనికి గ్రేడ్ సికి అయితే వచ్చేసి లెవెల్ 7 శాలరీ కదా, నాట్ ఎక్సీడింగ్ 28 ఇయర్స్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ చేసి ఇంత స్పీడ్ ఉండాలి. 120 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్, 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ టైపింగ్ ఇంగ్లీష్లో అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇచ్చిన షార్ట్ హ్యాండ్ డైమెన్షన్స్ అయితే క్లియర్గా ఉండాలి. దేర్ విల్ బి నో ఏజ్ బార్ ఫర్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొబేషనరీ పీరియడ్ మాత్రం 2 ఇయర్స్ ఉంటుందని చెప్తున్నారు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. అండ్ పొసెసింగ్ మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి కంపల్సరీగా. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీకి అయితే గ్రాడ్యుయేషన్ చేసి ఇంత టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇది కూడా ప్రొవిజనల్ పీరియడ్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని క్లియర్గా చెప్పారు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. అండ్ గ్రూప్ సి ఈక్వివాలెంట్ కింద వస్తుంది. 10th క్లాస్ పాస్ అయిపోతే సరిపోతుంది. ఈ 3 పొజిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేయాలంటే నేను క్లియర్గా చూపిస్తాను. కిందకి ఇలా వచ్చేయండి. అండ్ మీరైతే వచ్చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్యూలీ కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ సైనడ్ క్యాండిడేట్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కలిపి మీరు అడ్రస్కి పంపించాలి. అలాంగ్ విత్ క్రాస్డ్ ఐపీఓ డిమాండ్ డ్రాఫ్ట్ పంపించాలి. 100 రూపీస్ అయితే తీయాలి. ఎవరి పేరుని తీయాలంటే ఎన్సీఆర్ ప్లానింగ్ బోర్డ్ యాజ్ అన్ అప్లికేషన్ ఫీ కింద తీయాలి. సో ఆ అప్లికేషన్ ఫీ తీసిన డీడీని అండ్ మీ సపోర్టింగ్ టెస్టిమోనియల్ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలంటే మీ సిగ్నేచర్ చేయాలి. సర్టిఫికేట్స్ మీద జిరాక్స్ కాపీస్ మీద చేసి వీళ్ళకి పంపించాలి. ఒరిజినల్స్ పంపించకూడదు. ఎన్సీఆర్ ప్లానింగ్ బోర్డ్ 1st ఫ్లోర్, సో ఇండియా హ్యాబిట్ సెంటర్, లోధి రోడ్, న్యూఢిల్లీకి అయితే పంపించాలి. అప్లికేషన్ ఫీ కెన్ ఆల్సో పేడ్ ఆన్లైన్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో ఇదైతే అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్ కోడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు ఆన్లైన్లో పే చేసినట్లయితే మీకు ఈ రిసిప్ట్ అయితే వస్తుంది కదా, సో పీడిఎఫ్ దాన్ని పంపించాలి ప్రింట్అవుట్ తీసుకుని. నేను ఆన్లైన్లో పెట్టినానని చెప్పేసి. సో వన్స్ ఫీ పే చేస్తే రిఫండ్ కాదని క్లియర్గా మెన్షన్ చేశారు. రిక్రూట్మెంట్ రూల్స్ అయితే వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఫ్రెండ్స్, కిందకి ఇలా వచ్చినట్లయితే ఏం లేదు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వితౌట్ క్యాప్, గూగుల్స్, కలర్డ్ గ్లాసెస్ అయితే ఉండకూడదు. క్లియర్గా ఉండాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క నేమ్ని, ఫుల్ నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ నేషనాలిటీ, రిలీజియన్, కేటగిరీ అంతా మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కడెక్కడ చదివారు, ఏ ఇయర్స్లో చదివారు, సో ఎంత పర్సెంట్ వచ్చింది రాయాలి. ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ చేశారు, ఎంత మీరు ఒకళ్ళు పని చేసినట్లయితే ఎంత శాలరీ తీశారు, మీరు డీడీ యొక్క డీటెయిల్స్, అప్లికేషన్ ఫీ ఎంత పే చేశారు, సో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్, ప్లేస్ మెన్షన్ చేయండి. ప్రింట్అవుట్ తీసుకోండి ఫ్రెండ్. ప్రింట్అవుట్ తీసుకుని డాక్యుమెంట్స్ అన్నీ
కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి వీళ్ళు చెప్పిన అడ్రస్‌కి అయితే పంపించండి. సింపుల్‌గానే ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్. సో, ఇదైతే హార్డ్ కాపీ వాళ్ళకి పంపించాలి. అన్నీ కలిపి పెట్టాలి. సో, ఇక్కడ నేను క్లియర్‌గా మళ్ళీ ఒక్కసారి అయితే వచ్చేసి హార్డ్ కాపీ అడ్రస్ డీడీది అయితే చూపిస్తాను. ఇది చూడండి స్టార్ మార్క్ పెట్టాను కదా! సో, ఇది ఈ అడ్రస్‌కి అయితే పంపించేసేయండి. డీడీ కూడా తీసేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎళ్ళేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేస్తున్నారు, చూస్తున్నారు అనుకుంటే మాత్రం వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.